100కి 100% కేసీఆర్ చేసింది తప్పే. చేసింది చెప్పుకోలేకపోవడం ముమ్మాటికి తప్పే. కేసీఆర్‌ది తప్పే. బీఆర్ఎస్ లీడర్లది తప్పే. ఎవరో బురద జల్లుతుంటే వాటిని కడుక్కుంటూ కూర్చోవడం తప్ప ఏం చేశారనేది ఏం చెప్పుకోరా? చేసిన పనిని గట్టిగా ప్రొజెక్ట్ చేసుకోలేరా? అది ఒక పెద్ద తప్పే గదా! పార్లమెంటు సాక్షిగా కేంద్రం ప్రశంసిస్తే తప్ప కేసీఆర్ హయాంలో అసలు ఏం జరిగిందో, ఎవరెవరికి ఎంత మేలు కలిగిందో తెలియలేదు అనంటే అది బీఆర్ఎస్ తప్పు కాదా? అందుకే అనేది బీఆర్ఎస్ చేసిందిక్కడ ముమ్మాటికి తప్పే. ఆ ప్రాజెక్టుకు అయిన ఖర్చు లక్షల కోట్లు అని మాట్లాడారు. దాని మీద కొందరు భారీగా విమర్శలు చేశారు. మనం మాట్లాడేది అదే ఆ కాళేశ్వరం ప్రాజెక్టు గురించని మీకు ఇప్పటికే అర్థమై ఉంటుంది. కాళేశ్వరం కట్టి 1,00,000 కోట్ల అవినీతికి పాల్పడ్డారని తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టారు. మీరేమో డబ్బులు వెనకేసుకోవడానికి ప్రాజెక్టు కట్టారు, దాంతో ఎవరికి ఉపయోగం అని నోటికొచ్చినట్టుగా ప్రతిపక్షాలన్నీ కూడా అప్పట్లో మాట్లాడాయి. ఆఖరికి పార్లమెంట్లో కేంద్రం లెక్కలతో సహా చెప్తే గాని అసలు ఏంటి అని అర్థం కాలేదు. కేసీఆర్ పాలనలో జరిగిందేంటో మూడో పార్టీ చెప్తే తప్ప తెలియలేదు. 2014లో అంటే కేసీఆర్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పుడు తెలంగాణలో సాగు విస్తీర్ణం 1,31,00,000 ఎకరాలు. అంటే 2014 ఆంధ్రప్రదేశ్ నుంచి విభజన జరిగిన తర్వాత అవిభక్త ఆంధ్రప్రదేశ్ విస్తీర్ణం కంటే కూడా ఇక్కడ తెలంగాణలో విస్తీర్ణానికి సంబంధించి మనం చూస్తే 1,31,00,000 ఎకరాలు సాగు విస్తీర్ణం అప్పుడు ఉండేది. కానీ అదే 2014 నుంచి 2023కు వచ్చేసరికి 2,20,00,000కు అది పెరిగింది. 9 ఏళ్లలోనే దగ్గరగా 90 లక్షల ఎకరాల సాగు విస్తీర్ణం పెరిగింది. ఇదేదో గాల్లో నుంచి ఊడిపడిన లెక్క మాత్రం కాదు, స్వయంగా కేంద్రం చెప్పిన లెక్క. కేంద్రంలో ఉన్నది బీఆర్ఎస్ ప్రభుత్వము కాదు, బీఆర్ఎస్ అనుకూల పార్టీ కూడా కాదు, ప్రతిపక్ష పార్టీ. ఇంకా కరెక్ట్గా చెప్పాలి అంటే బీఆర్ఎస్ను ముప్పు తిప్పలు పెట్టాలని చూస్తున్న పార్టీ, ముప్పు తిప్పలు పెట్టిన పార్టీ. ఎక్కడ దొరుకుతారా, ఎలాగైనా సరే ఇబ్బంది పెట్టకపోతామా అని చూస్తున్న పార్టీ అది. అవసరమైతే బీఆర్ఎస్ను లేకుండా కూడా చేయాలని చూస్తున్న పార్టీ కూడా అది. అలాంటి పార్టీ కేంద్రంలో అధికారంలో ఉన్న కేంద్ర ప్రభుత్వమే. ఇప్పుడు కేసీఆర్ పాలన మీద ప్రశంసల వర్షాన్ని కురిపించింది. కొన్ని లక్షల ఎకరాలు సాగులోకి వచ్చాయి అని అంటే అది కేవలం కేసీఆర్ పాలనా దక్షత వల్లే అని తేల్చి చెప్పింది కేంద్రం. ప్రపంచంలోనే అతిపెద్ద మల్టీ స్టేజ్ మల్టీపర్పస్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కాళేశ్వరం. దీనివల్ల ఎన్ని లక్షల ఎకరాలు సాగులోకి వచ్చాయంటే స్పష్టంగా వివరించింది ఎకనామిక్ సర్వే. 2 రోజుల క్రితం ఎకనామిక్ సర్వే బయటకు వచ్చింది కదా, ఆ ఎకనామిక్ సర్వేలో దీనికి సంబంధించి పూర్తి వివరాలు బయటకు వచ్చాయి. బీడు భూములు పచ్చటి పంట పొలాల్లాగా మార్చారు. రైతుల జీవన ప్రమాణాలు పెరిగాయి. ఇదొక విప్లవాత్మకమైన మార్పు. తెలంగాణ సాగునీటి నమూనా ఒక ఆదర్శమని అభినందించింది కేంద్రం. అటు చెరువుల పునరుద్ధరణ కోసం కేసీఆర్ చేపట్టిన మిషన్ కాకతీయను కూడా ప్రశంసించింది. మిషన్ కాకతీయ వల్లే రాష్ట్రంలో సాగు విప్లవం సాధ్యమైందని కుండబద్దలు కొట్టింది కేంద్ర సర్వే. ఇలా ఒకదాని తర్వాత ఒకటి కేసీఆర్ చేపట్టిన పనులు, చేసిన సంస్కరణలు, వీటి వల్ల 9 ఏళ్లలోనే దాదాపుగా 90 లక్షల ఎకరాలకు సాగునీరు అందించడం సాధ్యమైందని విస్పష్టంగా ఆ సర్వేలో తేల్చి చెప్పింది. అది ఎకనామిక్ సర్వే, మామూలుగా బయట చేసిన సర్వేలు కాదు. అది కేంద్ర ప్రభుత్వం బడ్జెట్కి ముందు ఏదైతే ఎకనామిక్ సర్వే బయటికి తీసుకొస్తుందో ఆ సర్వేలో వాస్తవాలు బయటకు వస్తూ ఉంటాయి. ఆ వాస్తవాల ఆధారంగానే తెలంగాణలో సాగు విస్తీర్ణం ఏ రకంగా పెరిగింది, ఎందుకు పెరిగింది, ఎవరు దాని వెనక ఉన్నారు, అన్ని విషయాలు కూడా కూలంకషంగా చర్చించి మరీ దాంట్లో పొందుపరిచింది. ఇక్కడ సాగునీరు అందించటం మాత్రమేనా? ముమ్మాటికి కాదు, భూగర్భ జలాల పెరుగుదలకు కూడా మిషన్ కాకతీయ ఒక కారణంగా నిలిచింది అని మాట్లాడింది. 100 అడుగులు బోర్లు వేస్తే గాని నీళ్లు దొరకని ప్రాంతంలో భూగర్భ జలాలు అమాంతం పెరిగాయి అనంటే దానికి కారణం కూడా మిషన్ కాకతీయే. తాగునీరు అందించింది, సాగునీరు అందించింది.
వాడుకోవడానికి బోర్లకు కూడా నీళ్లను అందించింది. ఇంత మంచి జరిగింది కాబట్టి, అది బీఆర్ఎస్ హయాంలోనే జరిగింది కాబట్టి, అది కేసీఆర్ పాలనలోనే జరిగిందని మనం భావిస్తాం. అందరూ భావిస్తారు కూడా. ఇంతేనా? కాదు కాదు. ఇంకా చెప్తా, కొన్ని వినండి. మహిళా పారిశ్రామికవేత్తలున్నారు. వాళ్ళకి దన్నుగా నిలిచింది. వి హబ్ ఇదొచ్చింది కేసీఆర్ టైంలోనే. తయారీ రంగం జాబ్స్‌లో తెలంగాణ వాటా 5%. ఐటీ సేవలు రాకెట్ వేగంతో దూసుకెళ్లాయి. ఫలితంగా దేశంలోనే టాప్ ప్లేస్‌లో నిలిచింది తెలంగాణ రాష్ట్రం. ప్రత్యేక రాష్ట్రం సాధించిన 10 ఏళ్లలో, అంటే 9.5 ఏళ్లలోనే ఎన్నో అద్భుతమైన పథకాలకు, ఎన్నో అద్భుతమైన పనులు చేపట్టి రాష్ట్రాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దారు కేసీఆర్. 10 ఏళ్ల కేసీఆర్ పాలన రాష్ట్రాన్ని అన్నపూర్ణగా మార్చింది. మహిళలకు ఆర్థిక భరోసా ఇచ్చింది. తయారీ, సేవా రంగాల్లో తీసుకొచ్చిన విప్లవాత్మక మార్పులతో ఆర్థికాభివృద్ధి పరుగులు పెట్టింది. ఇవన్నీ చెప్పింది మనం ఇందాక మాట్లాడుకున్నట్టుగా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం. తెలంగాణను జలసిరులతో నింపి సాగును పండగగా మార్చిన కేసీఆర్ గురించి చెప్పిన మాటలు ఇవన్నీ కూడా. ఇవి మనం ఎందుకు చెప్పుకోవాల్సింది? చెప్పుకోవాలి కదా. చెప్పుకోవాల్సింది ఎవరు? బీఆర్ఎస్. కానీ చెప్పింది ఎవరక్కడ? బీజేపీ. అందుకే అన్నది, కేసీఆర్ గాని బీఆర్ఎస్ చేసింది గాని ముమ్మాటికి ఇక్కడ తప్పుగానే కనిపిస్తూ ఉంటుంది. కానీ చెప్పుకోవాలి. చేసింది చెప్పుకోవాలి. చెప్పుకోనప్పుడు వాళ్ళని అసమర్థులుగా ప్రజలు చూస్తారు. ఆ పార్టీ నాయకులను కూడా ఆ రకంగానే చూస్తారు. ఎన్నో కుట్రలుంటాయి, ఎన్నో విమర్శలు ఉంటాయి, మరెన్నో కుయుక్తులు ఉంటాయి. ఎలాగైనా ప్రజల్లో పలసన చేయాలన్న పన్నాగాలుంటాయి. పాక్షికంగా ఇవన్నీ విజయం సాధించాయి. మొన్న ఎన్నికల టైంలో కొందరు పనిగట్టుకుని చేసిన ఈ పాచికలే అప్పుడు పారాయి. అందరికీ తెలిసిందే. ఇప్పటికైనా మేలుకోవాల్సిన అవసరం, ఏం చేశారో చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. ప్రజలు మనసులు మళ్ళీ గెలవాల్సిన అవసరం ఉంది. అలాగైతేనే రాష్ట్రాన్ని కాపాడగలం. ఆ అభివృద్ధి, ఈ రోజున అభివృద్ధి చేశామని చెప్పి ఇంకొకళ్ళు చెప్పడం కాదు, మేమే అభివృద్ధి చేశాం, ఆ బాటలో మళ్ళీ నడపగలం అని ఏ రకంగా చెప్పగలదో, ఆ రకంగా ముందుకు ఏ రకంగా అడుగులు వేస్తుందో చూడాలి. బీఆర్ఎస్ కార్యకర్తలు కానీ, నేతలు కానీ ఆ రకంగా ముందుకు వెళ్తారా? వెళ్ళే ఛాన్సెస్ ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తుందా? కానీ గతహ అని వదిలేసేస్తారా? సో వీటన్నిటికీ పరిష్కారం కావాలి, వీటన్నిటికీ ఒక సమాధానం కావాలి అని అంటే, ప్రస్తుతం ప్రతిపక్షంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ తాను ఏం చేశాను అనేది ప్రజల ముందు చెప్పాల్సిన అవసరం అయితే స్పష్టంగా కనిపిస్తోంది. ఎవరో చెప్పింది మనం మాట్లాడుకోవటం కాదు. బీఆర్ఎస్ చెప్పితేనే, బీఆర్ఎస్ వ్యాఖ్యలు చేస్తేనే, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలు గట్టిగా ప్రజల ముందుకు వచ్చి మాట్లాడితేనే అసలు వాస్తవాలనేవి